హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. గంభీరమైన కృష్ణానది ఒడ్డున ఉన్న అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటోంది. గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన అమరావతి సుస్థిర అభివృద్ధి మరియు ఐకానిక్ ల్యాండ్ మార్కులు, గ్రీన్ స్పేస్లు మరియు అత్యాధునిక సౌకర్యాలతో ఎంతోమంది ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించేలా రూపుదిద్దుకుంటోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆశాద్వీపం మరియు గర్వకారణం. అమరావతిలో అభివృద్ధి ప్రారంభం, అద్భుతాలు సాక్షాత్కరించనున్నాయి. పురోగతి మొదలు, అద్భుతాలు వెలుగులోకి రానున్నాయి. వికాసం ఆరంభం, మహిమలు ప్రత్యక్షం కాబోతున్నాయి. ప్రగతి శుభారంభం, అద్భుతాలు జరగబోతున్నాయి. నవ్యుగ ప్రారంభం, అమరావతిలో అద్భుతాలు ఈరోజే వేస్తోంది కూటమి దానికి పునాది. అన్నా క్యాంటీన్లో టిఫిన్ టేస్ట్ చేద్దామని వచ్చామండి. కానీ ఈరోజు ఎక్కువ మంది వచ్చారు, పూరీ పెట్టారు, అయిపోయిందన్నారు. సరేలే అని బయట చేసేసాం. అమరావతి అంతా తిరిగి ఒక రౌండ్ వేసేసి వచ్చేద్దాం రండి. అన్నా క్యాంటీన్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఐటి యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, సెక్రటేరియట్, హైకోర్టు, ఇలా అన్నిటినీ చూసేద్దాం. వీటన్నిటిని చూడబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక అమరావతి అభివృద్ధిని చూసేద్దాం పదండి. ఇది N4E4 జంక్షన్ అండి. జేసీబీతో అంతా మట్టి తోలి ఎక్కడికక్కడ చదువు చేస్తున్నారు. పైప్ లైన్స్ కూడా కొన్ని చోట్ల వేస్తున్నారు. ఇది వెలగపూడి అండి. మన సెక్రటేరియట్కి వెళ్తున్నాము. శివాలయం సెక్రటేరియట్ కదా. ఓ, సెక్రటేరియట్ వెలగపూడిలో ఉంది. రాణిస్తాడేమో చూడండి. రాని వాళ్ళు అప్పుడు ఇటు లెఫ్ట్ నుంచి వెళ్ళిపోనిచ్చాడు. రమ్మంటున్నాడు అటు వెళ్ళకూడదంట, సైక్ చేస్తున్నాడు. పోలీసు చేయుపుతాడు, రాకూడదని చెప్తున్నాడు. ఇప్పుడండి ఇక్కడి నుంచి రాయపూడి. ఇది ఈ రోడ్డు ఏంటో ఏపీ సెక్రటేరియట్ అటు మల్కాపురం మంగళపూడి. ఇటు నుంచి సెక్రటేరియట్కి వెళ్ళొచ్చు. వాళ్ళే బిజినెస్ అంగన్వాడీ కేంద్రం అంటే. అక్కడ దాకా అనంతపురం వీళ్ళు ఆ వెంకటేశ్వరం చూడలేదంట. అనంతపురం నుంచి మనం వెలగపూడి వచ్చేసాం. అక్కడి నుంచి అగపతలు మందడం, ఇది వెలగపూడి. తిన్నగా వెళ్తే హైకోర్టుకి వెళ్ళేవాళ్ళం అసలు. ఫస్ట్ అట్లా వెళ్ళొచ్చులేండి. ఆ బిల్డింగ్ల మీద నుంచి అట్లా వెళ్ళచ్చు. ఈ మట్టి పోసారు ఎందుకో, రెండు చోట కలిపి మొక్కల కోసం. అంతా చదువు చేసి అంతా చేస్తున్నారు ఏదో మొత్తం. ఇదిగోండి, ఇంతకుముందు ఇంత చదువు చేయాల. మనం ఇంత ముందు వచ్చినప్పుడు కదా మొత్తం చదువు చేశారు భలేగా. మనం వచ్చాం, ఇదంతా తిరిగాం. తిరగాలండి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్లేనా? ఈ మొత్తం తీసుకున్నదేనండి. ఇదంతా క్యాపిటలే. అక్కడ వరకు ఉంది. ఇప్పుడు అంటే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కాదు, ఇవన్నీ రెసిడెన్షియల్ ఉంది. ఇందులో ఉన్నాయండి అవి కూడా. అయితే అక్కడ ఎవరో షామియానా వేసి కూర్చున్నారు, అక్కడ కట్టుకుంటారేమో. పనులు అయితే ఏదో జరుగుతున్నాయి. ఏంటి ఇది? మళ్ళీ అట్లా మళ్ళీ తర్వాత వద్దాం. ఇది కొండవీటి వాగండి. కొండవీటి వాగు లిఫ్ట్ పంపింగ్ స్కీమ్ ముఖ్యంగా అమరావతి వరద ముప్పును పరిష్కరించింది. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంలో పంపింగ్ హౌస్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 237 కోట్లు పెట్టుబడి పెట్టింది. వరద నీటిని మళ్లించి పర్యాటకాభివృద్ధికి, జలవనరులుగా వినియోగించుకునేందుకు అమరావతిలో 2-3 రిజర్వాయర్లను నిర్మించాలని CRDA ప్రతిపాదించింది. కార్యకలాపాల వినోద కేంద్రంగా మార్చడం, అమరావతి ప్రాంతంలో దాని ప్రాముఖ్యతను పెంచడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. ఇందులో వస్తాయంట అన్ని కేబుల్స్ అన్ని మొత్తం టీవీలకి వెళ్తాయి. కింద ట్రెంచ్, అటు ట్రెంచ్ ఇటు ట్రెంచ్, రెండు పక్కల ట్రెంచ్ కట్టి. ఎన్ని రెసిడెన్షియల్ ఫ్లాట్స్. ఇప్పుడు మీ బాబాయ్ ఇందులోనేనా ఉంది? SRM యూనివర్సిటీ అండి. అక్కడికి వచ్చాము మేము మీకు చూపిద్దామని. మొత్తం అంతా ఒక రౌండ్ వేస్తున్నాము. అన్నీ చూడండి. ఈ యూనివర్సిటీ 100 ఎకరాలలో ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యా పరిశోధనకు తోడ్పడేలా అత్యాధునిక సదుపాయాలతో దీన్ని రూపొందించారు. వీళ్ళు రమ్మన్నారు, ఇంకోళ్ళు రావద్దు అంటున్నారు. అందుకే బయట నుంచి తీస్తున్నాం. కారు ఉన్న దగ్గర అది కొండవీటి వాగే కదా. ఇప్పుడు అది డెవలప్ చేస్తారండి అంతా. అవునండి.
ఇలాగా బోటింగ్ అన్ని పెడతారట. చెన్నైలో ఉంది కదా ఎస్ఆర్ఎం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళ చెన్నైదా. అదే అన్ని ఇవన్నీ పెట్టాలండి, పెట్టాలి. పెట్టాలి రెడీగా. ట్రెంచ్లు కట్టి ట్రెంచ్లు వేస్తాడు. పైప్ లైన్ రెడీగా US లాగా అటు ఇటు 2 ట్రెంచ్లు వస్తాయండి. డ్రైనేజీ, ఇది పైప్ లైన్స్, గ్యాస్ లైన్స్ అన్ని ట్రెంచ్లు అందులోనే. కొండవీటి వాక్యేనేమో ఇవన్నీ 4 పలకలుగా పెడుతున్నారు, పెట్టారు బోర్డు. ఎక్కడ చూసినా చివరికి ఆమె కూడా అన్నాక అప్పుడు మావాడు ముందుకు వచ్చాడు. అదేలే ముందు మా అమ్మాయికి కొనేసా, అప్పుడు ఆడొచ్చి అప్పుడు కొన్నాడు. కొన్నాక అదండి ఆ ఎదురుగా ఉన్నది పెట్టండి. హాస్టల్స్. ఇటు హాస్టల్స్, ఇటు సైడ్ క్యారో పెట్టాడు. మీరందరూ చూస్తారని మళ్ళీ వచ్చి క్లోజప్లో తీసి పోస్ట్ చేస్తాను, చూడండి అందరూ. ఎంత పెద్ద యూనివర్సిటీయో. ఇది చాలా పెద్ద యూనివర్సిటీ అండి. దీని క్యాంపస్ 200 ఎకరాలలో ఉంది. విద్యార్థులు కానీ, అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, డాక్టరేట్స్తో కలిపి 69,690 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. బ్రహ్మాండమైన భవనాలతో వెలిగిపోతుంది. చూడండి ఎంత పెద్ద యూనివర్సిటీయో, ఎంత పెద్ద పెద్ద భవనాలో. చాలా చాలా బాగుంది కదా. ఎండలు మాత్రం అద్దరిపోతున్నాయండి. అసలు వీడియోలు తీస్తుంటే కనపడిన కూడా సరిగ్గా కనపడతలేదు, అయినా తీశాను. దీని దగ్గరలోనే ఇదేమో విట్టు దగ్గర నుంచి ఇట్లా వెళ్తే ఎదురుగుండా అక్కడ ఎదురుగుండా పింగళి వెంకయ్య ఆడిటోరియం అంటారు. అవన్నీ కొంచెం ఒకటే టైప్లో ఉన్నాయి బిల్డింగ్స్ కదా, ఇది వేరే ఉంది. అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండి. ఇది భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన పబ్లిక్ డిజైన్ సంస్థలలో ఇది ఒకటి. అమరావతి క్యాంపస్ బ్యాచిలర్ మరియు మాస్టర్స్ స్థాయి ప్రోగ్రాంలను అందిస్తుంది. అవి ఇండస్ట్రియల్ డిజైను, కమ్యూనికేషన్ డిజైను, టెక్స్టైల్స్, అపారల్ అండ్ లైఫ్ స్టైల్ డిజైను, ఇంటర్ డిసిప్లినరీ డిజైన్ స్టడీస్. విద్యార్థులకు అత్యాధునిక డిజైన్ స్టూడియోలు, ఇన్నోవేషన్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇక్కడ 3-4 ఇయర్స్లో ఈ అమరావతి స్వరూపమే మారిపోతుందండి. అంత బాగా డెవలప్ చేస్తారు, బ్రహ్మాండంగా చేసేటట్లున్నారు. ఇప్పటికే మొదలుపెట్టారనమాట వర్క్. అదిగో ఆ కనిపించేవన్నీ ఎంప్లాయీస్ క్వార్టర్స్ అండి. ఇవన్నీ జడ్జెస్ బంగ్లాస్. కోర్టు ఎదురుకుండానే ఉన్నాయి జడ్జెస్ బంగ్లాలు కరెక్ట్గా. ఇక్కడ ఒక అన్నా క్యాంటీన్ ఉంది. ఇంటికి వచ్చిన వాళ్ళంతా లాయర్స్, వాళ్ళ వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్. లేదండి, తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తే హైకోర్టు కదా, కోర్టు ఇది హైకోర్టు. బెంచీల మీద కూర్చో. ఇదేనండి మన హైకోర్టు. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండి. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక హైకోర్టు వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఉందో. ఇప్పటి వరకు రాజధాని లేదు, అలాంటి చక్కగా రాజధాని వచ్చింది, డెవలప్ చేస్తున్నారు బ్రహ్మాండంగా. ఇంకొక 3-4 ఇయర్స్లో స్వరూపమే మారిపోతుంది. మేము మార్నింగ్ 9కి ఆ టైంలో వచ్చాం కదండి. లాయర్లు అందరూ ఇక కోర్టుకు వస్తున్నారనమాట. అందరూ అలా కోర్టులోకి వెళ్తున్నారు. చూడండి, అదిగో మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం ఎగురుతుంది. కోర్టుకు సంబంధించిన ఫైల్స్, పేపర్ వర్క్ లాంటివన్నీ షెడ్లో చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టు పక్కనే క్యాంటీన్ ఉంది. ఎండలు అద్దరిపోతున్నాయి కదా, క్యాంటీన్కి వెళ్ళేసి కొంచెం మజ్జిగ తాగి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ పూర్తయిపోయినాయా అని అడగండి. ఆ కనపడే క్వార్టర్స్ అన్నీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి. అన్నీ పూర్తయిపోయినాయి అంట. నేను చూశాను కొన్ని ఇవన్నీ ఐఏఎస్లు, ఐపీఎస్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాసు. 4-5 పూర్తి చేశారు. ఒకటి పూర్తి అవుతున్నాయి. అదే ఇవన్నీ ఐకానిక్ టవర్స్ అండి. ఇక్కడ వాటర్ అంతా లాగేశారండి. అప్పుడు మీరు చూసారు కదా, మళ్ళీ వర్షానికి నీళ్లు పడి మళ్ళీ వచ్చినాయి నీళ్లు. ఏమేమి టవర్స్ వస్తాయి, ఏమేమి బిల్డింగ్స్, ఆఫీసులు వస్తాయి అన్నది ఈ బోర్డులో అంతా రాశారు క్లియర్గా. బోర్డు చూడండి, నాకైతే ఎండ కనిపించట్లేదు.
ఆ రోజున అవి అవతల ఉన్నాయి చూడండి అట్టున్నాయి. అది రాయి ఇక్కడ కాదు ఇంతకుముందు మనకు అట్ట కనపడి కడుతున్నాడు. ఈ కడుతున్నారు అవతల వర్క్ జరుగుతుంది అంటే ఒక వెనకాల ఇదిగో చూడండి ఇక్కడ ఒక బిల్డింగ్ ఏదో నామినేషన్ మీద ఇచ్చి ఉంటాడు. ఇదిగోండి ఇవన్నీ జరిగినాయండి. టెండర్ మొన్న ఫైనలైజ్ అయింది. కాకపోతే మేము వచ్చినప్పుడు అయితే అన్ని అట్టున్నాయి అవి అట్ట పిల్లర్స్ లాగా ఉన్నాయి. పిల్లర్స్ మొత్తం కావాలంటే వీడియోలో కూడా నేను చూపిస్తా. ఒక్కటి కూడా కట్టలేదు, ఇవన్నీ తిరిగాం. ఇగో ఇట్లా ఉన్నాయండి, ఆ వీడియోలో ఉంది చూడండి కావాలంటే. ఎంపీలు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి అందరూ ఉన్నాయంట, మినిస్టర్లు అయ్యి. ఆ జడ్జిలు అయ్యి మాత్రం వేరే అన్నాడు. చివరైపోయిందని చూస్తున్నాం. లేదండి, ఇది సిఆర్డిఏ బిల్డింగ్ అంటండి. ఈ కన్స్ట్రక్షన్స్ మాత్రం ఇది పూర్తి చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందంట, ఇది త్వరలోనే అయిపోతుంది. ఇదేనండి ఆంధ్రుల కళల రాజధాని. ఈ వీడియో మరి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.